హాయ్ అండి. ఇవాళ క్యాబేజీ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. క్యాబేజీ ఇలా కట్ చేసుకున్నాక చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ముకుడు పెట్టాక తగినంత ఆయిల్ పోసి కాస్త పచ్చిమిర్చి వేసుకున్నాక శనగపప్పు, పల్లీలు, కొద్దిగా మినపప్పు, వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా జీలకర్ర, కాస్త ధనియాలు వేసుకున్నాక మిరియాలు వేసుకొని ఒకసారి ఇలా కలిపేశాక కట్ చేసిన క్యాబేజీ ముక్కను వేసేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కలు, చింతపండు రవ్వలు, కాస్త పసుపు, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నాకనే మొత్తం మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇంకొక ముకుడు పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ పోసి పోపు దినుసులు, కాస్త వెండిమిర్చి, కరివేపాకు వేసుకున్నాక పసుపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా పోపు పెట్టేసుకోవాలి. చూసారు కదండి, క్యాబేజీ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.